ఇక మరోవైపు ఆ కుటుంబీకులు ఎవరైతే ఉన్నారో, విమాన ప్రమాదంలో చనిపోయినటువంటి వారి కుటుంబీకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కన్నీరు మున్నీరు అవుతూ ఉన్నారు. ఓ డాక్టర్ ఫ్యామిలీ అక్కడ లండన్లో సెటిల్ కావడానికి వెళ్తున్నటువంటి సందర్భంలో ఫ్యామిలీయే పోయింది. ఇక రెండోది ఏంటంటే, మీకు ఒక ఫోటో చూస్తే దాంట్లో అర్థమవుతుంది ఈ రమేష్ కుమార్ ఏడ కూర్చుండి అనేది. ఫొటోస్ నీ దాంట్లో ఉన్నాయా? ఫొటోస్ లేనట్టు ఫ్యామిలీ కూర్చుండే కదా, ఫ్యామిలీ నవ్వుతూ ఫోటో తీసుకున్నది ఉండే కదా దాంట్లో గ్రూప్లో ఉన్నట్టున్నాయి. దీంట్లో ఉందా? అప్డేట్లో కాదు, డెస్క్ దాంట్లో ఇప్పుడు ఎవరైతే బయటపడ్డారో ఆయన కూర్చున్న సీట్ క్లియర్గా కనిపిస్తూ ఉంది దాంట్లో. దీంట్లో చూసినాం కదా. ఇలా ఫోటోలు లేవు, ఫోటోలు లేవు, వీడియోస్ ఇవి. ఇక్కడ ఈ ఇమేజ్లో చూసుకుంటే ఇగో ఇక్కడ కూర్చుని ఆయన ఆ ఫోటో ఇంకా ఎక్కడ దొరుకుతుందో చూద్దాం పూర్తి స్థాయిలో. కానీ ఆ ముందు సీట్లోనే ఆయన బయటపడ్డ ఆయన ఉన్నాడు, ఎమర్జెన్సీ డోర్ కాడ. ఇదంతా లెంతీ ప్రాసెస్ ఉంది. అక్కడ ఈ ముందు సీట్లో ఇగో ఇదే 11A సీటు, ఆయనే రమేష్ బయటపడ్డటువంటి ఆయన. అది క్లియర్గా ఏదో ఫోటోలో చూసినా. ఇగో ఇది ఓకే, ఆయన రమేష్. పిల్లల ముందు ఉన్నటువంటి వ్యక్తి, పిల్లల ముందు సీట్లు. సరే, వీళ్ళతో పాటు అనేక మంది పెళ్ళి అయి కొత్తగా కాపురానికి వెళ్తున్నటువంటి ఆడబిడ్డ కూడా చనిపోవడం జరిగింది. ఇట్లా అనేక రకాలుగా అమ్మమ్మ బర్త్డే చేయడానికి వచ్చి ఇద్దరు ఆడపిల్లలు కూడా అందులోనే చనిపోవడం జరిగింది. ఇట్లా చాలా ఒకరొకరి విషాద గాథ ఒక రకంగా ఉంది అహ్మదాబాద్ దుర్ఘటనకు సంబంధించినటువంటిది. సో ఫ్లైట్కి సంబంధించినటువంటి అంశాలు ఇవాళ సాయంత్రం రేపు దాకా కూడా వార్తల్లో మనకు కనిపించే అవకాశం ఉంది. 6వ తరగతి నుండి 10వ తరగతి విద్యార్థులకు గొప్ప అవకాశం. ఏపీ, తెలంగాణ మరియు CBSE విద్యార్థులకు ఎలాంటి అడ్మిషన్ ఫీజు లేకుండా సంవత్సరానికి కేవలం 1000 రూపాయలకే IIT స్టాండర్డ్స్ తో ఆన్లైన్ ట్యూషన్స్ చెప్పబడును. 15 ఏళ్ల సుదీర్ఘ అనుభవం గల ఫ్యాకల్టీతో క్లాసులు నిర్వహించబడును. ఇప్పుడే ప్లే స్టోర్ నుండి ధర్మవాహిని యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. వివరాలకు సంప్రదించండి 7893051526. లేటెస్ట్ న్యూస్ తెలుగు మరియు ఇంగ్లీష్ అప్డేట్స్ కోసం ఇప్పుడే క్యూన్యూస్ అఫీషియల్ యాప్ ని ప్లే స్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకోండి. సరికొత్త సమాచారాల కోసం క్యూన్యూస్ వెబ్సైట్ ని ఫాలో అవ్వండి. ఛానల్లో ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు వీక్షించండి. లైక్ చేయండి.